యేసు మరణములోని 3 కోణాలు, 3 different dimensions in the death of Jesus Christ. యేసుక్రీస్తు మరణం మనకు కనిపిస్తున్న విధానం, మరణ కారణాలుగా కనిపిస్తున్నటువంటివి 2 కనిపించనటువంటి మరొక కుట్ర కోణం, కనిపిస్తున్న కోణం 2 కనిపించని కుట్ర కోణం, 3 దైవిక కోణము. 3 different dimensions in the death of Christ. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు శిలువపై చనిపోయారు లేదా చంపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ కారణం ఏమిటి అనే ఒక ప్రశ్నకు 3 రకాలుగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆ 3 రకాలైన జవాబులే 3 కోణాలుగా మనకు అర్థం అవుతాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును ఎవరు సిలువ వేశారు అని అంటే రోమా ప్రభుత్వం గవర్నర్ పొంతి పిలాతు యేసుక్రీస్తు మరణం కొరకైనటువంటి ఆజ్ఞలు జారీ చేసిన వాడుగా కనపడు. యేసుక్రీస్తు ప్రభువు పైన అభియోగాలు మోపినటువంటి వారుగా యూదా మత నాయకులు కనిపిస్తారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విశేషం, పిలాతు యూదా మత పెద్దలు యేసుక్రీస్తును గురించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలి, కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, మీరే అతనిని తీసుకుని వెళ్ళి మీరు శిక్ష విధించుకోండి. దానికి వాళ్ళన్నారు, మాకు అధికారం లేదు అన్నారు. కొంచెం జాగ్రత్తగా వింటున్నారు కదా. యూదులు శిక్ష విధించుకునే అవకాశం ధర్మశాస్త్ర పరంగా ఎప్పుడు ఉంది. అదేమిటంటే దైవ దూషణ చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడం. యేసు తాను దేవుని కుమారుడిని చెప్పుకున్నాడు కనుక ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టే ఆయనను రాళ్లతో కొట్టి చంపే అధికారం ధర్మశాస్త్రంలో ఏ నరుడైనా దేవుడిని చెప్పుకుంటే దైవ దూషణ కింద పరిగణిస్తారు కనుక యేసుక్రీస్తు చెప్పుకున్న సాక్ష్యాన్ని బట్టే రాళ్లతో కొట్టచ్చు. అయితే వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళు పిలాతు దగ్గర తీసుకొచ్చారు. అందుకే కనిపిస్తున్న కోణం మొదటిది. ఈ కనిపిస్తున్న కోణంలో మతపరమైన అంశాలు లేవు, రాజ్యపరమైన అంశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మతపరమైన అంశాలు మతపరంగా ధర్మశాస్త్ర ప్రకారం మతపు నాయకులు తీర్చుకోవాలి, అది మత సంబంధమైన వ్యవహారం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయటానికి రోమన్ గవర్నమెంట్ దగ్గరకు శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు, ప్రధాన యాజకుడు, లేవీయులు వాళ్ళు వచ్చినప్పుడు యేసు మీద మోపబడినటువంటి నేరములు రాజ్యపరమైన నేరాలు, మతపరమైనవి కాదు. కనిపిస్తున్న కోణం ఆయన ఒక తీవ్రవాదిగా చిత్రీకరించారు. యూదయ మొదలుకొని గలిలయ వరకు కూడా అల్లరి రేపుతున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనంలో చెప్పారు, ఇతడు అల్లరి రేపుతున్నాడు, ఒక తీవ్రవాది ఇతడు. 2, కైసరుకు పన్నివ్వద్దని నేర్పిస్తున్నాడు ప్రజలకి. కైసరుకు పన్ను చెల్లించద్దు అంటున్నాడు. అంటే మనం యూదులము, స్వతంత్రులము గనుక పన్ను చెల్లించద్దని చెబుతున్నాడు. దాని ద్వారా ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాడు. వితౌట్ ట్యాక్సెస్ గవర్నమెంట్ కెనాట్ వర్క్. ట్యాక్సెస్ ని అబ్జెక్ట్ చేస్తున్నాడు, ట్యాక్స్ పే చేయకుండా ఆపుతున్నాడు. అది దేశద్రోహం. రాజ్యానికి నష్టం వచ్చేట్లు ప్రవర్తన ఉంది తనది. చూడండి, రాజ్యపరమైనటువంటి అభియోగాలు మోపుతున్నారు, తీవ్రమైనటువంటి నేరాలు మోపుతున్నారు. బట్ దేర్ ఆర్ నో ప్రూఫ్స్ ఎట్ ఆల్. రుజువులు లేవు. చూడండి గమ్మత్. పైకేం కనిపిస్తుంది, ఆయనను బంధించినప్పుడు ఆయన దగ్గర కత్తులు ఉన్నాయి. ఆయన శిష్యుల దగ్గర అక్రమకారులలో ఒకడుగా ఎంచబడినట్లు అను లేఖనము నెరవేరునట్లు కత్తి కలిగి ఉన్నాడు. పేతురు ఒకటి, యోహాను ఒకటి కత్తి కలిగి ఉన్నాడు. ప్రభువా ఇక్కడ 2 కత్తులు ఉన్నామంటే అవి చాలు అంటాడు ప్రభు. కనుక పేతురు తన దగ్గర ఉన్న కత్తితో గెత్సెమనెలో మలుకు చెవి తెగనరికాడు. ప్రభు అది బాగు చేశాడు. కానీ కత్తులు ఉన్నాయి అంటే మారణాయుధాలు. కనుక ఇల్లీగల్ వెపన్స్ చాలా పెద్ద క్రైమ్. అది ఇవాళ కూడా అది పెద్ద నేరమే. 1 అక్రమకారుడు, 2 తీవ్రవాది, 3 పన్ను ఎగ్గొట్టమంటి ప్రజలను ప్రలోభపరుస్తున్న దేశద్రోహి.
ఇది యేసు ప్రభు మీద ఉన్నటువంటి అభియోగాలు, అక్యూజెస్. పిలాతు విచారించుకున్నాడు, అతనికి ఏమీ అందులో సబ్జెక్ట్ కనపడలేదు, వాస్తవాలు అన్నట్టు అనిపించలేదు. ఎలాగో గలిలయ యోదయ అన్నారు కనుక, యోదయకు రాజుగా హేరోదు ఉన్నాడు కనుక యోదయకు రాజు అయిన హేరోదు దగ్గరకు అదే దినాన వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. దే బికేమ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ ఎనిమిటీ. చాలా దీర్ఘకాల శత్రుత్వం తర్వాత పిలాతు హేరోదు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఆ రోజు కనుక అతని దగ్గర పంపించాడు. అతను ఎప్పటి నుండో ప్రభువుని చూడాలనుకున్నాడు హేరోదు. హేరోదుకు కూడా యేసు ప్రభులో ఏ తప్పిదం కనపడలేదు, అందుకనే వెనక్కి పంపించేశాడు. పిలాతు ప్రయత్నించాడు దెబ్బలు కొట్టి వదిలిపెడదామని, అధికారం తనకున్న దాన్ని ప్రయోగించాడు. తర్వాత పస్కా పండుగ రోజున తాను ఒక బందిపోటును విడుదల చేసే అవకాశం, నేరస్తుల్ని విడుదల చేసే అవకాశం ఉంది కనుక వదిలేస్తాను. కానీ ప్రజలు కేకలు వేసేటట్లుగా వీళ్ళు మతనాయకులు పురికొల్పినప్పుడు మాకు యేసును సిలువ వేయండి అర్చారు. మీరు గమనించండి, ఇక్కడ అరుస్తుంది మత శక్తుల, దేశ భక్తుల. ప్లీజ్ అండర్స్టాండ్. వాస్తవానికి వాళ్ళు మత ఛాందస్సులు, బట్ దే ఆర్ యూజింగ్ ద సిస్టమ్, దే ఆర్ యూజింగ్ ద లా. చట్టాన్ని వాడుకుంటున్నారు. దేశభక్తులైనట్లుగా రోమా ప్రభుత్వములకు చాలా బలమైనటువంటి సపోర్టర్స్ లాగా వాళ్ళు అరుస్తున్నారు. అది ప్రజలు అంత తీవ్రంగా కైసర్ విరోధికి శిక్ష వెయ్యని అరుస్తుంటే పిలాతు అతను తప్పిస్తే అతని ఉద్యోగం పోతుంది కైసర్ దగ్గర. అందుకనే పిలాతు భయపడి తనే డిగ్రీ ఇచ్చాడు, డెత్ కి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మీ ఇష్ట చొప్పున తీసుకుని వెళ్ళి సిలువ వేసుకొని చంపేసుకుని. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణంలో కనిపిస్తున్నటువంటి ఆ కోణం ఉన్నదే, అది కనుక మీరు గమనించినట్లయితే మత నాయకులైనటువంటి యూదా మత ప్రవిష్టులు, ప్రధాన యాజకుడు మరియు ఇతరులు యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతుకు అప్పగించి పిలాతు ద్వారా మరణశిక్ష అమలయ్యేటట్టుగా ఒత్తిడి తెచ్చి ఆ విధంగా అతని చేత ఎగ్జిక్యూట్ చేయించారు. ఈ సిలువ కార్యం రోమన్ సోల్జర్స్ నిర్వహించారు. మత నాయకుల చేతికి మట్టి అంటకుండా చూసుకున్నారు. ఎవ్వరూ ఒక రాయి వేసిన పాపాన్ని పోలేదు యేసు ప్రభు మీద. ప్రతి కొరడా దెబ్బ రోమన్ సోల్జర్స్ కొట్టిందే, మేకులు వాళ్ళు కొట్టినవే, పక్కలో బండెపోటు ఆళ్ళు పొడిచింది, శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఆళ్ళు వచ్చింది, ఈడ్చుకుంటూ వీధిలో వెళ్ళింది రోమన్ సోల్జర్సే. బయటికి కనిపిస్తున్న దృశ్యం అంతా ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు దేశద్రోహి, రాజద్రోహి, అందుకు మరణం వచ్చింది అన్నట్టుగా పిక్చరైజ్ చేశారు. ఏ కోణం అయితే బహిరంగ కనబడుతుందో అది నిజం కాదు, అది వాస్తవం కాదు. దాని వెనుక ఒక కుట్ర కోణం దాగింది. ఇది రెండవ కోణం. ఈ కుట్ర కోణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రానికి చెందినవాడు, లేవీకి చెందినవాడు కాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను లేవీ గోత్రానికి చెందినవాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుక్రీస్తును దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేశాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తును ఇంట్రడ్యూస్ చేశాడు. నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే ముందున్నవాడు యేసుక్రీస్తును ఇంట్రడ్యూస్ చేశాడు. యేసుక్రీస్తు యూదా గోత్రానికి చెందినవాడు. అయితే యేసుక్రీస్తు చేస్తున్న బోధ మతపరమైనటువంటి బోధ సాధారణంగా శాస్త్రులు చేసేటువంటిది కనుక లేవీయులు మతపరమైన దైవపరమైన కార్యక్రమాలు చేస్తుండేవాడు కనుక వాళ్లకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధలు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, ప్రజలు ఆయన వెనక పడి వెళ్ళటం చూసినప్పుడు అసూయ చెందారు, కుట్ర చేశారు. దానితో పాటు ఆయన మృతులలో నుండి లాజరును 3 దినాల తరువాత సజీవునిగా లేవనెత్తి మరలా బేతనీయ పట్టణానికి తీసుకొచ్చారు. అదే బేతనీయ పట్టణంలో చనిపోయి సమాధి చేయబడినటువంటి అతడు చనిపోయిన 3 దినాల అనంతరం యేసు ప్రభు అతన్ని లేవనెత్తి తెచ్చి మళ్ళీ బేతనీలో పెట్టి వాళ్ళు ఆయనకి విందు చేశారు. 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ దినము నుండి కూడా వాడు యేసుక్రీస్తును మరియు లాజరును కూడా చంపాలి అనే ఆలోచన చేస్తున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ వచనంలో లాజరును కూడా చంప ఉద్దేశించారు అని రాశారు. యేసును, యేసుతో పాటు లాజరును కూడా చంపాలని. ఎందుకంటే లాజరు మృతుల్లో నుండి లేచినప్పుడు
అన్ని ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి వచ్చి చూస్తారు. అతను చూస్తున్నారు, గొప్ప విట్నెస్ అయిపోయాడు. అందున యేసును చంపేయాలని తీర్మానానికి వచ్చేసారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడికి శాస్త్రులు పరిచయులు వెంటాడుతూనే వెళ్ళారు. ఆయనలో తప్పు కనుగొని ప్రజలలో ఆయనను దేవుని నుండి కాదు బయలుచూపుల నుండి వచ్చిన వాడని రుజువు చేయడానికి చాలా యత్నాలు చేశారు, విఫలమయ్యారు. ప్రజలంతా ఆయన వెనకబడి వెళ్ళారు, ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలు, గొప్ప కార్యాలు, ఆయన బోధలో అద్భుతమైన సత్య ప్రదర్శన. ఆయన వలె ఇతరులు ఎవరు బోధించలేకపోయారని రాసింది. అందుకే వాళ్ళు అసూయపడ్డారు. కనుక ఈ అసూయ కోణం మతపరంగా తమను మించిపోయాడు, తమ కంటే ప్రజల ఎక్కువ ఫోకస్ అతని మీదే ఉంటోంది, ఆయన్ని మెస్సియాగా భావించి ఆయన వెనకాల వెళ్తున్నారు అనేటువంటి భావనతో అసూయతో వాళ్ళు రగిలిపోయారు మత నాయకులు. అందుకని కుట్ర కోణాన్ని ఆవిష్కరించుకున్నారు. దానికి గాను పిలాతును రాజ్యపరమైన హత్యగా మార్చేటట్లుగా ఒక పావుగా వాడుకున్నారు ఈ మత నాయకులు. చూడండి, దేవుడు పిలాతును క్వశ్చన్ చేయాల. మత నాయకులందరూ కూడాను చేసిన కారణం చేత, యూదులు ఆయనను తిరస్కరించిన చేత యూద ప్రజలు నాశనమయ్యారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్, అతడు యెరూషలేములోని దేవాలయాన్ని పడగొట్టించి ఆ రాళ్లను బెన్హిన్నోములో తోసి యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరినీ చెదరగొట్టించారు, పారిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ఆ దినం మొదలు 1948వ సంవత్సరం వరకు కూడా యూదులకు రాజ్యం లేదంటే నమ్మాలి. ఇది ఫ్యాక్ట్, ట్రూత్, అర్థం చేసుకో. కనుక ఈ మత నాయకుల యొక్క కుట్ర కోణం ఉన్నది, మత నాయకుల యొక్క కుట్ర కోణము ఉన్నది. అందుకనే రోమన్స్ సోల్జర్స్ ఒక్కనే వెళ్ళి వెతకల యేసు ప్రభువును పట్టుకోటానికి. గెత్సెమనే వనానికి వెళ్ళిన వాళ్ళ యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చూస్తే సైనికులు వెళ్ళారు, రాణువ వారు వెళ్ళారు. రాణువ వారు అంటే టెంపుల్ పోలీసుని రాణువ వారు అంటారు. దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హై ప్రీస్ట్. దేవాలయం యొక్క యాజమాన్యమైనటువంటి ప్రధాన యాజకుని చేతి కింద ఉంటారు ఈ రాణువ వాళ్ళు. వీళ్ళకి ఏం పని? రోమన్ సోల్జర్స్ కి హెల్ప్ చేయడానికి వెళ్ళారు వీళ్ళు. కనుక వీళ్ళతో పాటు ప్రధాన యాజకుని బంట్రోదుపడి. చూడండి, ది పర్సనల్ టీమ్ మెంబర్స్ ఆఫ్ హై ప్రీస్ట్. లేవీయులు యాజకులలో ప్రధానులు వెళ్ళారు వెతకటానికి, టెంపుల్ పోలీసు వెళ్ళారు, సైనికులు కూడా వెళ్ళారు. పట్టించిన వాడు శిష్యుడు, వాడితో ఫైనాన్షియల్ చూడండి కుట్రకోణం. ఆయన 12 మంది శిష్యులలో ధనాపేక్ష పురుడైన ఇస్కరియోతు యూదాను కొనేశారు అగ్రిమెంట్. అయితే వాడికి ముందు చెప్పాల 30 వెండి నాణ్యాలు ఇస్తామని. యేసును అప్పగిస్తే బహుమానంగా ధనం ఇస్తా ఉన్నారు తప్ప ఎంత ఇస్తారో చెప్పలేదు. పట్టించిన తర్వాత 30 వెండి నాణ్యాలే ఇచ్చి ఒక దాసుడి కంటే ఎక్కువ వెల యేసుకు చెల్లించలేమని తప్పుకున్నాడు. ఇస్కరియోతు యూదా బాధపడి ఆ 30 వెండి నాణ్యాలు అక్కడ ఇసిరి కొట్టి వచ్చేసాడు, వెళ్ళి ఉరికి పోసుకొని చచ్చిపోయాడు. చూడండి, ఇస్కరియోతుని మ్యానిపులేట్ చేసింది మత నాయకులే, పిలాతుని మ్యానిపులేట్ చేసింది మత నాయకులే, బరప్పాను కోరుకున్నది మత నాయకులే, యేసును చంపాలని విచారణలు నిర్వహించింది మత నాయకులే, అన్యాయపు విచారణలు నిర్వహించింది మత నాయకులు. యేసు అప్పగించబడిన వెంటనే కైప దగ్గరకు తీసుకురాబడాలి మతపరమైన శిక్ష అయితే, కానీ రాజ్యపరమైన శిక్ష అయితే పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళబడాలి మొట్టమొదట విచారణ. కానీ అలా జరగలేదు, ఇద్దరి దగ్గరికి పోలా ప్రభు, తీసుకొని పోబడాల. అన్న అను గత సంవత్సరపు ప్రధాన యాజకుల దగ్గరికి యేసును బంధించిన వ్యక్తిని అలాగే తీసుకెళ్ళిపోయారు. వాడికి ఏం సంబంధం? జడ్జిమెంట్ లో అప్లికేషన్ వచ్చేప్పటికి రోమన్ శిక్ష కోసమైన అప్లికేషన్, ఎగ్జిక్యూషన్ కి వచ్చేటప్పటికి జూయిష్ లా ప్రకారం ఎగ్జిక్యూషన్ ట్రై చేశారు. ఆ సందర్భంలోనే గత సంవత్సరపు ప్రధాన యాజకుడైన అన్న ఇంటికి తెచ్చారు. ఎందుకంటే అన్న ప్లాట్ చేసిన వాడు, ఈ మర్డర్ కి కుట్ర రచన కర్త అన్న, అందుకే వాడింటికే తీసుకెళ్ళారు. అయితే ధర్మశాస్త్రం ప్రకారం ఇంట తీర్పు తీర్చరాదు, చీకటిగా ఉన్న రాత్రి వేళ తీర్పు తీర్చరాదు, అభియోగాలు మార్చరాదు, నిర్దోషి నిరూపణైనప్పుడు విడవాలి. ఇది ధర్మం. కానీ యేసుకు అవేవి జరగలేదు. మొట్టమొదట విచారణ అన్న నిర్వహించినప్పుడు నువ్వేం బోధిస్తున్నావు అని అడిగాడు. ప్రభువు దానికి బహిరంగంగా బోధించారు, రహస్యం లేని బోధించలేదని జవాబు చెప్పారు. వీగిపోయింది అభియోగం.
విడిచిపెట్టలేదు. కైప దగ్గరికి పంపారు, ఇంకా తెల్లారలేదు. కైప అక్కడికి వెళ్ళగానే దేవాలయం గురించి మాట్లాడారు. అబద్ధ సాక్షులు వచ్చారు, అవి ఒకదానికొకటి సరిపోలేదు. ఈ లోపల తెల్లవారుతోంది, ప్రజలు పోగొవుతున్నారని సనహెద్దుని ఎదుటికి తీసుకొచ్చారు, మహాసభ ఎదుటికి తీసుకొచ్చారు. అక్కడికి వచ్చినాక నీవు దేవుని కుమారుడువా అని అడిగారు. 3 చోట్ల నేరాలు మార్చేశారు. నిర్దోషి అయిన చోట విడిచిపెట్టలేదు. చీకటిలో తీర్పు తీర్చారు, ఇంటి యొద్ద తీర్పు తీర్చారు. ఇవి చట్టానికి వ్యతిరేకం, అయినా వాళ్ళు నిర్వహించారు. యేసు తాను మౌనముగా ఉంటే నీవు దేవుని కుమారుడు అయితే నాతో చెప్పు అని దేవుని పేరట ఆనబెడుతున్నానని దేవుని పేరట ఆనబెట్టి ఆయన నోరు తెరిపించి ఆయన మాటను సాక్ష్యంగా వక్రీకరించి విన్నవారిని సాక్షులుగా బనాయించి యేసు దైవదోషం చేస్తున్నాడు అన్న. ఆయన ఏమై ఉన్నాడో ఆయన చెప్పుకుంటే అది కూడా నేరం అన్నట్టుగా చేశారు. పోనీ అలాగనే ఒప్పుకుందాం, యేసు తాను చెప్పిన రీతిగా దేవుని కుమారుడు అన్నాడు కనుక ధర్మశాస్త్ర ప్రకారం దైవ దోషణ చేస్తుంటే రాళ్లతో కొట్టి కదా చంపాల్సింది, సిలువ కింద తీసుకెళ్లారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తారు తప్ప. అందుకే మతపరమైన హత్య చేస్తే విప్లవం వచ్చేస్తుందని రాజ్యపరమైన హత్యగా మార్చేయచ్చని పిలాతు దగ్గరికి తీసుకొచ్చి అర్థం చేసుకోండి. కుట్ర కోణం యేసుక్రీస్తు ప్రభువు వారిపై ఆయన మరణం కొరకు కుట్ర, కాన్స్పిరసీ బ్రహ్మాండంగా నిర్వర్తించారు. పిలాతు భార్య అక్కడికి చెప్పింది పిలాతుకు, నీ ఎదుట ఉన్నటువంటి వాడు చాలా నీతివంతుడు, ఆయన జోలుకు నువ్వు వెళ్ళకూడదని చెప్పాడు. పిలాతు కూడా విచిత్రమైన తీర్పిచ్చాడు. చేతులు కడుక్కొని మరి నిర్దోషిని ప్రకటించుకుని అప్పుడు తప్పుడు తీర్పిచ్చాడు. ఈయన యందు నాకు ఏ దోషం కనపట్టలేదు కనుక ఇతను విడుదల చేస్తున్నాను అన్నాను తప్ప మీ ఇష్ట ప్రకారం సిలువ వేసుకున్నాను అనుకోండి. కుట్ర కోణంలో బలైపోయిన వాడు పిలాతు రాజ్యము యొక్క విషయంలో అతడికున్న ఒత్తిడి, రాజు ఎదుట తనను అవమానపరుస్తానేమో అనే భయం, సింహాసనం పోతుందేమో అనే ఆందోళన, అతడు అబద్ధపు తీర్పు ఇవ్వడానికి పురికొల్పాయి. మత నాయకులు ఏదైతే ఎస్టిమేట్ చేశారో అదే జరిగింది. ఎందుకంటే ఆనాటి రాజకీయ సమీకరణాలు కూడా దానికి అనుకూలించాయి. పిలాతు హేరోదు ఆ దినాన్ని స్నేహితులుగా మారారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రజల కేకలకు భయపడి ప్రజలు కోరుకున్న తీర్పు న్యాయాధిపతి ఇచ్చాడు. న్యాయాధిపతి కోరుకున్నటువంటి తీర్పు ప్రజలు ఇవ్వలేదు. న్యాయాధిపతి తన విచక్షణ ప్రకారం తీర్పు తీర్చాలి తప్ప ప్రజల అభిష్టాన్ని బట్టి కాదు. అయితే ఇక్కడ అలాగే జరిగింది. ఇది కుట్ర కోణంలో భాగం, వైఫల్యం, న్యాయాధిపతి వైఫల్యం. 3వ కోణం ఆశ్చర్యకరమైన కోణం, దైవిక కోణం. ఈ దైవిక కోణం ఏమిటంటే మార్కు 10:45 అనేకుల కొరకు విమోచన క్రయధనంగా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. ఆయనే తన ప్రాణాన్ని పెడతాడు. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అంతే తప్ప ఆయన ప్రాణం ఎవరో తీసేస్తారనేది ఏమీ ఎప్పుడూ లేదు. యోహాను సువార్త 10:18 నా ప్రాణము పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. పిలాతు యోహాను 19:11 అడుగుతాడు, నీపై నాకు అధికారం ఉంది అని యేసుతో అంటే పైనుండి అధికారం ఇవ్వబడితేనే తప్ప నాపై నీకు అధికారం లేదా. లోక 23:46 తన ప్రాణాన్ని యేసు విడిచాడు అని రాశాడు. కనుక యేసు ప్రాణాన్ని ఎవరు తీయలేరు. రోమన్స్ తీయలేరు, మత నాయకులు తీయలేరు. ఆయనే తన ప్రాణాన్ని పెట్టాలి. తాను మరణం అవ్వాలి తనంతట తాను. ఆయన ప్రాణం ఆయన చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో లేదు, తండ్రి చేతుల్లో కూడా లేదు. యోహాను 11 చెప్పాడు, అప్పటికి సమస్తము తండ్రి తనకు అప్పగించాడని, తన చేతికి అప్పగించాడని యేసు ఎరిగిన వాడే అంటారు. కాబట్టి యేసు చేతుల్లోనే ఆయన ప్రాణం ఉంది. యేసును సిలువ వేస్తున్న వారందరూ కూడా యేసు చేతుల్లోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఆపరేట్ చేయలేదు ఆయన. అందుకే తనంతట తాను సిలువకు వెళ్ళాడు యేసు. గుర్తించండి, దైవిక కోణం ఏమిటంటే మనుషులను సిలువలో రక్షించాలి, మరణానికి పాపానికి శిక్ష విధించాలి. మనకు హెబ్రీ 2:14-15 చాలా స్పష్టంగా యేసు శరీరధారి అయ్యాడు, రక్తమాంసాల్లోకి వచ్చాడు, అపవాదిని మరణాన్ని జయించడానికి, నశింపజేయడానికి వచ్చాడు, మరణ రాజ్యంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. అందుకే ఆయన మరణించాడు. కనుక దైవిక కోణం ఏంటంటే మానవ రక్షణ, మానవుని పాప ప్రాయశ్చిత్తం, మానవుని పాప విమోచన ధనం చెల్లించటం, ప్రాణం ఇవ్వటం. అంటే అదవుతుందా? మత నాయకులేమో కుట్రపూరితంగా చంపించాలని చూశారు. రోమా ప్రభుత్వం ఏమో ఒత్తిడికి లోనే అబద్ధం మరణం విధించింది, అబద్ధం ఆధారంగా శిక్ష విధించింది.
అయితే దేవుడైతే తన పరలోకపు ప్రణాళికను నెరవేర్చాడు. ఈ 3 కోణాలు ఈ దినం నేను మీకు ముందుంచాను. మన ప్రభువు మన రక్షణ కొరకు మరణించారు తప్ప ఊరికే ఆయన కొట్టి చంపేసే అంతటి విశేషం లోకంలో అధికారం ఎవరికి లేదు. ఆయన ఎవరు చంపలేడు. ఆయనే ప్రాణం పెట్టాడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరి, నేను యోహాను 10లో చెప్పాను. కనుక ఆ దైవిక కోణంలో యేసు యొక్క మరణం మన మరణాన్ని నశింపచేసింది, మన మరణ భయాన్ని తొలగించింది, మనపై అధికారాన్ని కలిగి ఉన్న ఆ అపవాదిని నశింపచేసింది. కనుక రక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ పాపములు క్షమించబడినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయును గాక. ఆమెన్.